ఒక్కసారి ఊహించండి, రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి ఈ లోకంలో మరణమనే పదమే మాయమైపోతే మీకు చావు లేదు, మీ చుట్టూ ఉన్నవారికి చావు లేదు. అసలు ఈ భూమి మీద ఏ ప్రాణికి చివరి శ్వాస అనేది లేదు. మొదట ఇది వినడానికి ఒక అద్భుతమైన వరంలా అనిపించవచ్చు. కాని కేవలం కొన్ని రోజుల్లోనే ఇదే ఈ మానవజాతికి ఎదురయ్యే అతిపెద్ద శాపంగా మారబోతోంది. అసలు మరణం లేని ప్రపంచంలో మనుషులు పిచ్చివాళ్లు ఎందుకవుతారు? అసలు ఏ పని చేయకుండా భూమి ఎందుకు స్తంభించిపోతుంది? మరణం అనేది మన శత్రువు అని మనం అనుకుంటాం, కాని అది లేకపోతేనే అసలైన నరకమంటే ఏంటో మనకు తెలుస్తుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కసారి ఊహించండి, రేపటి నుండి మరణమనేదే లేకపోతే అందరూ చిరంజీవులైతే ముసలితనం లేదు, అనారోగ్యం లేదు, చివరి శ్వాస అనేదే లేదు, అందరూ శాశ్వతంగా బతికేస్తారు. మొదటి రోజు ప్రపంచమంతా పండుగ చేసుకుంటుంది. ప్రజలు ఆనందంతో డాన్సులు చేస్తారు, తెలియని వ్యక్తులను కూడా కౌగిలించుకుంటారు. ఆకాశమంతా బాణసంచా వెలుగులే, మనం మరణాన్ని గెలిచేశాం అని అందరూ అరుస్తారు. కాని 7వ రోజు వచ్చేసరికి మెల్లగా భయం మొదలవుతుంది. ఒక్కరు కూడా చనిపోకపోవడంతో డాక్టర్లు అయోమయంలో పడతారు. త్వరలోనే పనికి ఉన్న విలువ పోతుంది. మన దగ్గర అనంతమైన సమయం ఉన్నప్పుడు ఇక కష్టపడాలని ఎవరికి ఉంటుంది? మనుషులు తమ జీవితకాలంలో సక్సెస్ అవ్వాలని కష్టపడతారు. కాని సమయం అంతులేనప్పుడు డబ్బుకు విలువ ఉండదు. దేనికి ముగింపు లేనప్పుడు ప్రయత్నం ఎందుకు చేయాలి? సంవత్సరాలు గడుస్తాయి, అంతా రొటీన్గా అనిపిస్తుంది. ఆనందం ఆవిరైపోతుంది, ప్రేమ భారంగా మారుతుంది. ముగింపు లేనప్పుడు మొదలుపెట్టే దేనికైనా విలువ ఉండదు. శతాబ్దాల తర్వాత భూమి మనుషులతో నిండిపోతుంది. మానవజాతి సమయం కోసం కాదు, ముగింపు మరణం కోసం వేడుకుంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, మరణం మన శత్రువు కాదు, అది ఒక వరమని. మన ప్రేమకు ఒక అర్థాన్ని, మనం తీసుకునే నిర్ణయాలకు ఒక విలువను ఇచ్చేది మరణమే. అసలు మనిషికి అమరత్వం వస్తే ఈ భూమి మీద జరిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సామాజిక మరియు ఆర్థిక మార్పులు. జనాభా విస్ఫోటనం. భూమిపై స్థలం సరిపోదు, అడవులను నరికేస్తాం, సముద్రాలను పూడ్చేస్తాం. అయినా సరే ఉండటానికి చోటు ఉండదు. ఆహార సంక్షోభం, ఆకలి ఉంటుంది, కాని మరణం ఉండదు. అంటే తిండి లేకపోయినా చనిపోరు, కాని ఆ ఆకలి బాధను అనుభవిస్తూనే ఉండాలి. అది నరకం కంటే దారుణంగా ఉంటుంది. 2. మానసిక స్థితి. విసుగు. మనిషి మెదడు కొత్తదనాన్ని కోరుకుంటుంది. 1000 ఏళ్ల తర్వాత మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదివేసి ఉంటారు, ప్రతి సినిమా చూసేసి ఉంటారు. ఇక మిగిలేది కేవలం శూన్యం. సంబంధాలు. చచ్చే వరకు తోడుంటాను అనే మాటకు అర్థం ఉండదు. 100 ఏళ్లపాటు ఒకే వ్యక్తితో ఉండటం ఒక శిక్షలా అనిపించవచ్చు. 3. పరిణామక్రమం ఆగిపోవడం. కొత్త తరం పుట్టదు, ఎందుకంటే పాతవారు చనిపోరు కాబట్టి కొత్తవారికి చోటు ఉండదు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు ఆగిపోతాయి. ప్రపంచం స్తంభించిపోతుంది. 4. చివరగా మరణం ఉంది కాబట్టే మనం ఈ రోజును ఇంత విలువగా చూస్తున్నాం. మన తల్లిదండ్రులు, స్నేహితులతో గడిపే ప్రతి నిమిషం విలువైనది, ఎందుకంటే అది ఎప్పటికీ ఉండదు అని మనకు తెలుసు. లిమిటెడ్ ఎడిషన్ వస్తువులకు ఉన్నట్టే మన జీవితానికి కూడా ఆ పరిమితి ఉండబట్టే ఇంత అందం. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ రాత్రే మీకు అమరత్వం లభిస్తే మీరు సంతోషిస్తారా లేక భయపడతారా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ మరియు షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.